హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి రోజు మా ఇంటి ముందు ఇలా యూట్యూబ్లో చూసి చిన్న ముగ్గు వేసానండి, నెమలి ముగ్గు. ఇదిగోండి, ఆ పక్క ఈ పక్క చెరుకు గడ్డలు అనేది వేసాను. అలాగే గుమ్మడికాయ, గంగిరెద్దులు, అటు సైడ్ ఇలా ఇటు సైడ్ అటు సైడ్ అలా ఒకే వచ్చేలా ట్రై చేశాను. అంతే, బాగానే వచ్చిందని అనుకుంటున్నా. ఇలా పూల బంతులు సెట్టింగ్ మాడితే అలా డిజైన్ అనేది చేశాను అనమాట, రంగోలి వేసి. ఓకే, రండి లోపలికి వెళ్దాం. మా తులసమ్మ దగ్గర ముగ్గండి. అలాగే ఇంట్లోకి వెళ్ళే చోట ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. ఈడొకటి సింపుల్గా వేసేసుకున్నాను. ఇవి వచ్చేసి ఏంటివనుకుంటున్నారా, రాత్రి రంగులు వేసి ఉండేటివి రంగులన్నీ. ఇదిగోండి, ఈ ధర్మవరం నుంచి మా చెల్లెలు ఇచ్చి పంపిస్తుంటుంది. కలర్స్ బాగుంటాయండి, చూస్తున్నారు కదా. ముగ్గు వాడినది అవి రంగులే. ఇది వచ్చేసి గుమ్మంకాడ అనమాట. రండి ఫ్రెండ్స్, లోపల పోదాం. మా పూజ చూపిస్తారండి. మా వాడు ఓలికి తిని వదిలేశాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పూజ గది. పూజ వచ్చేసి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇవ్వండి, మా ఆయన అలంకరణ అది చేశాడనమాట. తను సింపుల్గానే చేస్తాడండి. ఓకే, వంట ఏందని చూపిస్తారండి. ఓలిగలు, అదిగోండి ఓలుగా, బొంగులు, పప్పు, వంకాయ, అలాగే చిత్రాన్నం, చారు, అన్నం ఫ్రెండ్స్. ఓకే, తినేయడమే. ఓకే, ఇదిగోండి, ఓలిగి చేసినప్పుడు శారీస్కి కవర్స్ వస్తాయి కదండి. ఈ కవర్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఓలిగి చేసినప్పుడు మనకి చాలా యూజ్ అవుతుందండి. పేపర్ అది కూడా వస్తుంది. దాంతోపాటు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనము. ఓకే, హాయ్ శ్రీవారు, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. అదిగోండి, మా బుడ్డేగాడు గాలిపటంతో ఆడుకుంటున్నాడు. అయ్యో, ఈ గాలిపటాలు మూడు వరకు పోయాయి అనుకుంటా. ఆడుకునే కానీ తెచ్చుకొని పోగొట్టుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఆడడం అనేది రాలేదండి, ఉన్ని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ పులి.